కనీసం ఆలోచించావా? ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా? మీకు ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులను అనుగ్రహించినటువంటి దేవుడికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. మరి ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని మనం రేపు దినాన ధ్యానం చేద్దాం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చి జస్ట్ వాక్యం నడిపించడానికి ఇష్టపడతాను. స్టోరీ ఏంటంటే, ఒక రోజు ఒక ఆమె పరధ్యానంలో ఉండి కాయగూరలు కోస్తుందట. అంత పరధ్యానంలో ఉండి కాయగూరలు కోస్తూ వేలు కోస్తుందట. బడబడ రక్తం వచ్చేస్తుంది. వెంటనే ఒక చిన్న గుడ్డ ముక్కుంటే ఆ వేలు అలా కట్టుకుని, చిచ్చి మనిషికుంటే పరధ్యానం ఉండొచ్చు కానీ మరి ఇంత పరధ్యానం ఉండాలా, వేలు కోసుకునేంతగా నేను పరధ్యానంలో పడిపోవాలనుకుని గబగబా ఇల్లు తలుపు గడేసుకుని హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుందాం అని బయటికి రాగానే బస్ ఎక్కి హాస్పిటల్ దగ్గర దిగింది. హాస్పిటల్ దగ్గర 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్ మీద ఏమో ఎంటర్ అని రాసి ఉంటుంది, ఇంకో గేట్ మీద ఏమో ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. లోనకి వెళ్ళే ద్వారము, బయటికి వచ్చే ద్వారం. ఈమె ఎంటర్ అన్న గేట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 2 గేట్లు ఉన్నాయి. మొదటి ద్వారం మీద ఏముందంటే మేజర్ అని ఉందట. రెండవ ద్వారం మీద ఏముందంటే మైనర్ అని ఉందట. మన భాషలో చెప్పాలంటే ఎమర్జెన్సీ ఓపీ అని ఉంటాయి కదా, అలాగనమాట. ఇది మైనరే కదా, చిన్నదే కదా అని చెప్పి మైనర్ అన్న దాంట్లోకి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 2 ద్వారాలు ఉన్నాయి. ఒక దాని మీద డాక్టర్ అని బోర్డు ఉందట, ఇంకొక దాని మీద నర్స్ అని బోర్డు ఉందట. ఈ మాత్రం దానికి డాక్టర్ గారు ఎందుకులే, నర్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి నర్స్ అన్న గదిలోకి వెళ్ళిందట. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకో 2 ద్వారాలు ఉన్నాయట. ఒక దాని మీద ఏముందంటే అరువు అని ఉందట, ఇంకో దాని మీద ఏముందంటే రొకము అని ఉందట. అనేటప్పటికి రొకమే ఉండలే, అసలు అరువు అన్న దాంట్లోకి వెళ్దాం, ఏముంటుందో చూద్దామని అరువు అన్న దాంట్లోకి వెళ్ళిందట. అది డైరెక్ట్ ఎక్కడికి వస్తుందంటే బయటికి వెళ్ళిపోయే దాని చూసారా, అందులో కలిసిపోయిందట. ఈమె అలా నడుచుకుంటూ మళ్ళా రోడ్డు మీదకి వచ్చిందట. ఈ లోపల ఎవరు వచ్చి అన్నారట, ఏంటి ఇలా వచ్చేవన్నారట. ఆ చేతికి కట్టేయించుకుందామని వచ్చేదో అన్నదట. మరి కట్టేటి ఇంకేయించుకోలేదంటే, అయ్యో ఇంకా నాకు పరధ్యానం మొదలలేదు, నేను ఏదో కట్టేయించుకుందాం లోపలికి వెళ్ళి అక్కడ అవి చూసి ఇక్కడ ఇవి చూసి మరలా నేను బయటకు వచ్చేసాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మందిరానికి బయలుదేరే ముందు కూడా ఒక ఉద్దేశంతో మనం బయలుదేరుతాం. కానీ ఆ ఉద్దేశం ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుందా? మనము సంపూర్తిగా దేవుని యొక్క మహిమను ఇక్కడ పొందుకుని మనం తిరిగి వెళ్తున్నామా? లేదంటే మనుషులు వస్తూ ఉంటారు, దైవజనులు వస్తూ ఉంటారు, పిలువబడిన సేవకులు వస్తూ ఉంటారు, ఏవేవో సంగతులు చెప్తా ఉంటారు. సో ఇవన్నీ చూస్తూ ఇవన్నిటినీ మనం ఒక కంట కనిపెడుతూ అసలైనటువంటి విషయాన్ని మనం ఇంకా పరధ్యానంలో ఉండే మర్చిపోతామేమో. కానీ ఈ రోజున దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మన హృదయంలోనికి పొందుపరుచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతను మనం కల్పించాలి అని ఈ మాట నేను తెలియపరుస్తున్నాను. మనకి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు తన యొక్క సేవకులను లేకపోతే తనను నమ్మినటువంటి వారిని దీవించిన విధానాన్ని మనం చూడొచ్చు. ఆ దీవెనకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి సూచనలని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దీవెనలు పొందుకున్న తర్వాత దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దీవెనలు పొందిన తర్వాత మరింత దేవునికి దగ్గరగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి సంగతులను శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ప్రియులారా, ఒక రోజున
సాధారణంగా మనుష్యులు పిలవబడాలి అనే కోరికప్పుడు చాలా మంది ఈ విధంగా పిలువబడాలనుకుంటారు. ఉదాహరణకి కొంతమందికి ఇంటి పేరు ముందు పెట్టి తర్వాత వారి పేరుతో పిలువబడాలని కొంతమందికి ఇష్టం. అవునా కదా? అవునా కదా? నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఓకే అమ్మయ్య, ఓకే, మంచిది. కొంతమందికి ఇంటి పేరు ముందు ఉండాలి, ఖచ్చితంగా ఆ పేరు ముందు పలికి తర్వాత వారి పేరు పలకాలి. కొంతమందికి ఇది ఇష్టం. కొంతమందికి ఏంటంటే ఇంటి పేరు అస్సలు పలకూడదు, వాళ్ళ పేరే పలకాలి. కొంతమంది విద్యార్థులు కనబడుతున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ కనబడుతున్నారు. స్టూడెంట్స్ మైండ్లో, స్టూడెంట్ సైకాలజీలో ఎలా ఉంటుందంటే అంత పేరు బాగానే ఉంది కానీ ఈ ఇంటి పేరు లేకుండా ఉంటే ఎంత బాగున్నాం అనుకుంటారు కొన్నిసార్లు. ఎందు గురించి అంటే అది కొంచెం ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి ఇంటి పేరులా ఉంటుంది. అవునా? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, వాడి పేరు ఏంటంటే రాజు, డి రాజు. డి అంటే ఏంట్రా నన్ను దెయ్యం అన్నాడు. దెయ్యం. ఇప్పుడు ఎప్పుడైనా కానీ దెయ్యం రాజు, దెయ్యం రాజు, దెయ్యం రాజు అని పిలిచారు అనుకోండి, ఒకవేళ ఇంటి పేరు ఎవరు ఉంటే దయచేసి నన్ను మన్నించండి, నా స్నేహితుల గురించి చెప్తున్నాను. సో కొంతమందికి ఇంటి పేరు లేకుండా పిలువబడటమే ఇష్టం. కొంతమందికి వారి పేరు వెనకాల చాలా డిగ్రీలు ఉంటాయి, చాలా డిగ్రీలు ఉంటాయి. ఆ పేరుతో పాటు అవి ఉండాలని కొంతమందికి ఇష్టం. ఒక డాక్టర్ గారు రూమ్కి వెళ్ళామనుకోండి, పలానా డాక్టర్ గారు అని చెప్పి ఎంబీబీఎస్, ఎండి, లేకపోతే FRCS, ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి డిగ్రీస్ ఆయన చదివిన చదువు అంతా కూడా దాంట్లో చూపించాలని కొంతమందికి ఇష్టం. కొంతమందికి వారి పదవులతో పిలువబడాలని ఇష్టం. కానీ ఈ రోజున నేను ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. అతడి లాంటి పిలుపు ఎవ్వరూ కూడా పిలిపించుకోకూడదని అనుకుంటారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చాలండి. అతని గురించి ఇంట్రొడక్షన్ ఎలా ఉంది అంటే పరాక్రమవంతుడు అని మంచి మాట ఇవ్వబడిన తిరిగి ఏమని పిలువబడుతున్నాడు అంటే వేశ్య కుమారుడు. లోకంలో ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి పిలుపుని కోరుకోరు. ఈ మధ్యకాలంలో చెరువు గట్టుల దగ్గర మంచి మంచి కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్కుల్లో కానీ, చెరువు గట్టుల దగ్గర కానీ, ఏదన్నా ఒక స్టాట్యూ దగ్గర కానీ కూర్చుని పెద్ద మనుషులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిమెంట్ బెంచీల్లో వెనకాల జారపడే ప్రాంతం దగ్గర శ్రీ ఫలానా వారి కుమారుడు ఫలానా వారి జ్ఞాపకార్థం తయారు చేయించింది అని మనం వింటాం. అవునా కదా? ఎప్పుడైనా మామూలుగా గుడి మీద సంతా చదువుతారనుకో, శ్రీ శంకర ఉదయ్ కుమార్ గారి కుమారుడు శ్రీ 50 రూపాయలు అంటారు లేదా? అంటే ముందు ఒక పేరు పెట్టి తర్వాత కుమారుడి పేరు పిలవడం ఆ కొడుకుకి ఆశీర్వాదం, ఆనందంగా అనిపిస్తుంది. ఆ తండ్రికి కూడా బతుకుంటే ఆనందంగా అనిపిస్తుంది. అంతే కదా? ఒకసారి ఆలోచించండి. యెఫ్తా అనబడే వ్యక్తి జీవితం అలా లేదు. అతను పిలవబడటం నో వన్ వాంట్స్ టు బి కాల్డ్ లైక్ దట్. ఎవ్వరు అలా పిలిపించుకోవాలని అనుకోరు. ఇతని తండ్రి వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇతని కని తండ్రికే వదిలేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ వచనాన్ని ఇక్కడ చదువుతున్నాము. 11వ వచనాన్ని మరలా చదువుతాము. 11:11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అసలు స్టోరీ ఏంటంటే ఈ యెఫ్తా జీవితంలో తండ్రితో పాటు పెరుగుతున్నప్పుడు తండ్రి మరలా వివాహం చేసుకుని మరలా బిడ్డల్ని కన్నాడు. ఈ బిడ్డలతో పెరుగుతున్నప్పుడు ఆ బిడ్డలు నెమ్మదిగా యెఫ్తాని ఏమన్నారంటే, ఒరే నువ్వు మా తండ్రికి పుట్టినవాడు గాని మా తల్లికి పుట్టినవాడు కాదు, కాబట్టి మా ఆస్తిలో నీకు చిల్లి తప్ప వాటా కూడా లేదు.
నీవు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి యెఫ్తాను మెడపట్టి బయటకు గెంటేసినట్లుగా గెంటేశారు. అంటే అతని యొక్క లైఫ్ అంతా ఎలాగైపోయిందంటే he don't know why he was born, ఎందుకు పుట్టేంరా అనిపించేటట్లుగా జీవితం మారిపోయింది. కొన్ని ప్రశ్నలు, కొన్ని సమస్యలు మనకి ఒక క్వశ్చన్ మార్క్ మిగులుస్తాయి, ఒక ప్రశ్న మిగులుస్తాయి. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు నేను పుట్టడం వెనకాల ఉద్దేశం ఏంట్రా బాబు? అసలు నాలాంటి వ్యక్తి పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటి అనే ప్రశ్న దగ్గరికి తీసుకుని వెళ్తాయి. అవునంటారా కాదంటారా? ప్రియులారా, ఈ మాటలు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతున్నాయి. న్యాయాధిపతులు అనేటువంటి ఈ గ్రంథము రాజులకు ముందుగా ఉన్నటువంటి కాలం, రాజులకి ముందుగా ఉన్నటువంటి కాలం. న్యాయాధిపతి అంటే మనం జస్ట్ కోర్టులో ఉండేటువంటి జడ్జి గారితో సమానం అన్నమాట. కోర్టులో అందరూ లేచి నిలబడతారు. ఎప్పుడు ఎవరు వచ్చినప్పుడు? జడ్జి వచ్చినప్పుడు కదా. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో కూడా ఈ పుస్తకాన్ని జడ్జెస్ అంటారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా 13 న్యాయాధిపతులు ఉంటారు. మొత్తం అందరూ కూడా 13 న్యాయాధిపతులు ఉంటారు. ఒక స్త్రీ కూడా న్యాయాధిపతిగా చేసినటువంటి కాలం ఉంది. మొదటి న్యాయాధిపతి ఏమో ఒత్తినియేలు అనబడే వ్యక్తి. ఆ తర్వాత మనకి తెలిసినటువంటి కొంతమంది న్యాయాధిపతుల పేర్లు చెప్తే ఏళ్ళో న్యాయాధిపతులేనా అని మీకు అనిపిస్తుంది. దెబోరా అనబడే స్త్రీ ఒక న్యాయాధిపతిగా ఉంది. గిద్యోను అనబడే వ్యక్తి ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇంకా ఈ పేరు చెప్తాను, సంసోను మనందరికీ ఏం గుర్తు తీసుకొస్తాడు? మహాబలవంతుడు అన్న విషయం గుర్తొస్తుంది కదా. సంసోను కూడా ఒకానొక న్యాయాధిపతి, ఇంచుమించు అతనే చివరి న్యాయాధిపతి కూడా. ఈ 13 న్యాయాధిపతులలో 9వ వాడు యెఫ్తాను గురించి అంత ఎక్కువగా మంచి ఇంట్రడక్షన్ లేకపోయినా, చక్కని పరిచయం లేకపోయినా, మధ్యలోనికి వెళ్ళేటప్పటికి ఇతని కథ చాలా ఆశ్చర్యకరంగా మలుపు తిరిగింది. చూడండి, ఒకానొకప్పుడు ఆయన గెంటి వేయబడినటువంటి వ్యక్తి, విసిరి వేయబడిన రాయి లాంటి వ్యక్తి, దూరంగా పెట్టేసినటువంటి ఒక వస్తువుగా ఉన్నాడు. కానీ జరిగింది ఏంటంటే, పెద్దలందరూ కూడా ఒక రోజున ఈ యెఫ్తా దగ్గరికి వచ్చి, బాబు యెఫ్తా, నువ్వు వచ్చి మాకు న్యాయాధిపతిగా ఉండాలి నాయన, నువ్వు వచ్చి మమ్మల్ని ఏలాలి బాబు అని ఇతనికి మొరపెట్టుకుంటున్నారు. అదేంటది? ఒకానొకప్పుడేమో తన ఇంటి వాళ్ళందరూ మెడపట్టి బయటకు గెంటేశారు కదా. ఇప్పుడు యెఫ్తా దగ్గరకు వచ్చి, యెఫ్తా, నువ్వే మాకు అధికారిగా ఉండాలి, నీవే మాకు న్యాయాధిపతిగా ఉండాలి అని అనడానికి 2 బలమైన కారణాలు. ఒకటి ఏంటంటే, అతడు బలవంతుడు, వాక్యంలో రాయబడింది, అతడు పరాక్రమశాలి. సరే, అది పక్కన పెడితే, రెండవది ఇతనికి దేవునికి ఉన్న సహవాసం అంత శ్రేష్టమైంది. పరాక్రమము మనుష్యుల్ని మన దగ్గరికి తీసుకుని వస్తుందో లేదో తెలియదు, కానీ దేవునితో ఉండేటువంటి సహవాసం మాత్రము ఖచ్చితంగా మనల్ని ఎవరైతే తృణీకరించారో వారు మాత్రము మన దగ్గరికి వచ్చి మొరపెట్టుకునే స్థితిని మాత్రం అనుగ్రహించగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెఫ్తా లైఫ్ లో అతను వెళ్ళినటువంటి విధానము ఆశ్చర్యకరం. సాధారణంగా అందరికీ కష్టాలు వచ్చినట్టే అతనికి కష్టం వచ్చింది. మన ప్రతి మనిషి జీవితంలో శోధనలు ఎదురైనట్టే యెఫ్తా లైఫ్ లో కూడా శోధనలు ఎదురయ్యాయి. నేను అంటాను, ప్రతి శోధన ఎలాంటిది అంటే ఒక 2 రోడ్ల జంక్షన్ లాంటిది. కొత్తగా ఒక ఊరు వెళ్తున్నారు, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మీ గురించి అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా మీరు దగ్గర కంటే వెళ్ళారు, కానీ ఈ 2 రోడ్ల జంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఇటు వెళ్ళాలా ఆ ఊరికి, ఇటువైపుకి వెళ్ళాలా. ఇప్పుడు జరిగేది ఏంటంటే, అక్కడ మనకి ఎవరన్నా ఉండి గైడెన్స్ ఇచ్చారనుకోండి, అమ్మయ్య అనుకుని చాలా తొందరగా వెళ్ళిపోతాం. ప్రతి కష్టము, ప్రతి శోధన మనకి ఎలాంటిది అంటే 2 రోడ్ల జంక్షన్ లాంటిది. ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ మార్గంలో ఏముంటాయంటే దురలవాట్లు ఉంటాయి, త్రాగుబోతుతనం ఉంటుంది, లేకపోతే వాళ్ళతోనూ వీళ్ళతోనూ వెల్లడించుకోవడం ఉంటుంది, వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం కోరుకోవడం అనేది దీంట్లో ఉంటుంది. ఇదంతా ఒక మార్గం.
రెండవది ఏంటంటే అదే శోధన, అదే కష్టంలో ఇంకొక మార్గం కనబడుతుంది. అక్కడ మనకి సహాయం చేయడానికి ఎవ్వరూ కనబడలేనట్టుగానే ఉంటుంది, శూన్యంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. అక్కడికి మనం పరిగెడితే ఎలా ఉంటుంది, ఇటువైపు మనం పరిగెడితే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ప్రతి లైఫ్ లో ఏదో ఒక స్ట్రగుల్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. రుణాల గురించి ఒక స్ట్రగుల్, ఇంట్లో తిట్టేరు ఒక స్ట్రగుల్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాం ఒక స్ట్రగుల్, మ్యారీడ్ లైఫ్ లో అంత బాగుండలేదు ఒక స్ట్రగుల్, ఇల్లు కట్టుకుందామని మొదలు పెట్టాం కట్టుకోలేకపోయాం అదొక స్ట్రగుల్, బిడ్డ జీవితం అంత సరిగా లేదు స్ట్రగుల్. ప్రతి స్ట్రగుల్ లో కూడా దేర్ ఆర్ 2 ways, 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటంటే కొంతమంది దురలవాట్లకి గురైపోతారు. ఎందుకురా బాబు అంతలా తాగేస్తున్నావు అంటే, తాగితే ఏ సమస్య ఉండట్లేదండి, ఏ సమస్య గుర్తుండట్లేదండి అని ఆన్సర్ ఇస్తా ఉంటారు చాలా మంది. కానీ సమస్య గుర్తుండకపోవడం అలా పక్కన పెడితే కొత్త కొత్త సమస్యలు సృష్టించబడుతున్నాయి, అంతే కదా. ఇంకొక దానికి ఇంకొక వ్యసనానికి బానిస అయిపోతే వాళ్ళతోనూ వీళ్ళతోనూ మన గోడు వెళ్ళబోసుకుంటా కూర్చుంటా ఉంటే మనం సహాయం అడగాలి, కానీ లోకమంతా సలహాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంది. చిన్న పిల్లోడు, ఐదో సంవత్సరం పిల్లోడు కూడా నువ్వు వినాలే కానీ బోర్డు అంత సలహాలు ఇస్తాడు. మనం అందరూ కూడా నేర్చుకుంది ఏంటంటే ఈ రోజుల్లో ఉచిత సలహా పంపిణీ కార్యక్రమం. ఏ పంపిణీ కార్యక్రమం? ఉచిత సలహా పంపిణీ కార్యక్రమం. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే మారిపోతే అంతే చాలు, మనం ఆ మాటని చాలా సీరియస్ గా తీసుకుంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రము దేవుని సహాయాన్ని పొందుకుని దానిలో గెలవడానికి ముందుకు వచ్చేవాడు ఉన్నారు. అందులో ఒకడు యెఫ్తా. ఈ యెఫ్తా అట ఒక పని చేసేవాడట. ఏంటి ఆ పని అంటే, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకుని ఆ స్థలంలో దేవునితో తనకున్న బాధంతా వెళ్ళదొక్కునేవాడట. ఆ స్థలం పేరు ఏంటంటే మిస్పా. అందరూ చెప్పండి, ఏంటా స్థలం? మిస్పా. ఈ రోజు మనం దేని గురించి నేర్చుకోబోతున్నామంటే మిస్పా అనే స్థలం గురించి నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొన్ని సార్లు కొన్ని మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు కొన్ని స్థలాలు మనకి గుర్తుంటాయి. సపోజ్ మీరు ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి బండి మీద పడిపోయి కాలు చెయ్యి కొట్టుకుపోయింది అనుకోండి, ఆ ప్లేస్ అంత తొందరగా మర్చిపోతారా? మర్చిపోరు. మీరు బాగా చదువుకుంటున్న రోజుల్లో మీ స్కూల్లో కాలేజో దెయ్యాల గుంపులా ఉంటుంది. బాబు వచ్చేనా జైలుకి అని అనుకుంటాం. బస్సు లోపలికి వెళ్తున్నప్పుడు, మన సైకిల్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనకి నచ్చని మాస్టర్ సార్ ఎవరన్నా ఎదురొచ్చారంటే వచ్చేటప్పుడని ఇలా అనుకుంటాం. అదే నీకు విద్యాభ్యాసం అయిపోయి నువ్వు మంచి లైఫ్ లో స్థిరపడిపోయిన తర్వాత అదే నీ స్కూల్ నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఈ స్కూల్లో చదువుకున్నాను, ఇది మా క్లాస్ రూమ్, ఇగో ఇక్కడే కిటికీ పక్కనే కూర్చునే వ్యక్తిని నేను, ఆయన మా సార్. కొన్ని ప్లేసులు మనం అంత తొందరగా మర్చిపోలేము, అవును కదండి. ఇది మా పాతిల్లండి, ఇక్కడ మేమండి, ఇదిగోండి ఇక్కడ గేదెలు సాగుడు ఉండేదండి, లేకపోతే ఇక్కడ మా పొలం ఉండేదండి, ఇక్కడ మాకు మంచి బోరింగ్ పంపు ఉండేది. కొన్ని స్పాట్లు, కొన్ని ప్లేసులు మనం మర్చిపోలేని విధంగానే మిస్పా అనే స్థలం కూడా ఒక ప్రత్యేకమైనది, మర్చిపోకూడదు. ఎంత మర్చిపోకూడదు అంటే, ఇంట్లోంచి గెంటి వేయబడినటువంటి యెఫ్తా లాంటి వ్యక్తి ఈ స్థలంలోకి వెళ్ళి అతడు దేవునితో తన గోడు వెళ్ళబోసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో, గెంటేసిన ఊరి వారి పెద్దలందరూ వచ్చి, బాబు యెఫ్తా నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండాలి నాయన అని ఇంత గొప్ప స్థాయికి చేర్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందని నేను చెప్పే మాటలు ప్రియులారా. నేను అనే మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక మిస్పా లాంటి ప్రదేశం మనకు ఉండాలి. హల్లెలూయా. మనకి మిస్పా లాంటి ప్రదేశం ఉండాలి. మిస్పా అంటే ఏంటి, ఇది ఎక్కడ ఏర్పడింది అంటే, దీనికి చరిత్ర ఉంది. యాకోబు అనబడే వ్యక్తి, ఆయన మామగారైనటువంటి లాబాను అనే వ్యక్తి, వీళ్ళిద్దరికి ఆఖరి గొడవ జరిగింది ఇక్కడే. గొడవ జరిగిపోయిన తర్వాత ఆ గొడవకి అంతంలో ఒక పేరు పెట్టుకున్నారు ఆ స్థలానికి పెట్టుకున్న పేరే మిస్పా. ఇంకెక్కడి నుంచి నీకు నాకు గొడవలు లేవు. అదే స్థలంలోకి వచ్చి యెఫ్తా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు అతని జీవితము ఎంత ఉన్నత స్థితికి చేరింది అంటే, మరలా తన అందరూ కూడా స్వీకరించే స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఒక ఏలియా భక్తుని జీవితాన్ని తీసుకున్నట్లయితే
ఆయనకి కర్మేలు పర్వతం అనేటువంటిది ఆయనకు ఒక మిస్పా లాంటి స్థలం. ఆయనకి ఏ కష్టం ఉన్నా కానీ ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. దానియేలు జీవితంలో అతను ఉంటున్నది వేరొక దేశంలో, బబులోను దేశంలోనైనా కానీ ఆ బబులోను దేశంలో అతని ఇంటి పైన ఒక చిన్న గది ఉండేది. ఆ గదిలోనికి వెళ్ళి కిటికీ తలుపులు తన దేశం వైపుకు తిప్పబడి, తన దేశం ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లో కిటికీ తలుపులు ఉంటే వాటిని తెరిచి యెరూషలేము తట్టునకు తన కిటికీలు తెరుచుకుని ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేది దానియేలుకున్నటువంటి మిస్పా లాంటి స్థలం. ఆ స్థలంలో ఎప్పుడు సైతం ప్రార్థన చేశాడు? దానియేలు 6:10 రాయబడుతుంది, తెరవక్కర్లేదు కానీ, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిలను యథాప్రకారము తన ఇంటి పైగదికి వెళ్ళి అక్కడ కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేశంలో రాజుగారు ఒక జీవో పాస్ చేశారు. రాజునైన నాకు తప్ప వేరెవ్వరూ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అన్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది? యూదులకి అత్యంత కష్టమైన పని ఏంటంటే దేవుని స్థానాన్ని ఇంకొకరికి కట్టబెట్టాలంటే ససేమేరా అంటారు. దాని గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయింది. జాతిని అంతటిని చంపేద్దామనే ప్రణాళికలు రచించారు. అలాంటి స్థితిలో ఇతన్ని లొంగ తీయాలంటే అతని భక్తిలోనే లొంగ తీయచ్చు అని కుట్రదారులు కుట్ర పన్ని ఇతడు దేవునికి ప్రార్థన చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ఆ స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ లో దానియేలు దొరికిపోయాడు. సాధారణంగా మనలాంటి వాళ్ళు అక్కడ ఉంటే, ప్రభా ప్రతిరోజు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా, ఈసారి బయట రోజులు బాగాలేదు ప్రభా, కాబట్టి ఈ ఏళ్ళ తలుపులు మూసేసి శుద్ధి 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 సోత్రం 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 చిన్న చిన్న ప్రార్థనలతో ముగించేస్తాను ప్రభా. ఈ 4 రోజులు అయిపోగానే మరలా నీవు నీ ప్లేసులో ఉంటావు, నేను నా ప్లేసులో ఉండి మామూలుగానే గట్టిగా గంభీరంగా మేళ తాళాలతో మళ్ళీ ఎరగదిహేద్దాం ప్రభా అని అనుకుంటాం. కానీ అక్కడ అలా లేదు. దానియేలు శాసనాలు ఎలాగ ఫామ్ అవుతాయి. చట్టాలు రూపొందించబడతాయి, అవి మరలా వాటిలో ప్రభావం లేకపోతే కొట్టివేయబడతాయి. కానీ ప్రభావము కలిగినటువంటి నా దేవునిని నేను ప్రార్థించక ఎలా మానుతాను అనుకుని ఆయన యథాప్రకారంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలుకి ఆ మేడగది ఒక మిస్పా లాంటి స్థలం. హల్లెలూయా. హిజ్కియాకి యెషయా అనే భక్తుడు వచ్చి అన్నాడు కదా, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీవు మరణం అవ్వబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ఒకసారి నన్ను ఒక సండే స్కూల్ అబ్బాయి ఒక మాట అడిగాడు, అన్నయ్య చచ్చిపోయే ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం ఏంటి అన్నయ్య అన్నాడు. ఆ అబ్బాయి దృష్టిలో ఏంటంటే గిన్నెలు కొడుకుంటాం, బూజులు దులిపేసుకుంటాం, మంచాలన్నీ దుప్పట్లు పరిచేస్తాం, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే నా భాష అదే కడతాను, అంతేనా? ఇల్లు చచ్చిపోయే ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం ఏంటని అన్నాడు. ఒరే నాయన, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అది కాదురా, నువ్వు ఎవరన్నా వారసులుగా నియమించుకోవాలంటే వారసులుగా నియమించేసుకో, ఆస్తి పంపకాలు లాంటివి ఏమైనా చేసేసుకోవాలంటే ఇప్పుడే చేసేసుకో, రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోయిన నీ తర్వాత వాళ్ళు కొట్టుకొని చావకుండా ముందే మొత్తం అన్నీ కూడా సెట్ చేసేసేయి అని దేవుడు వార్నింగ్ ఇవ్వడం రా అన్నాను. ఓహో అదని అన్నాడు. నిజమే, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ఈ దైవజనుడు వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ఎటువైపు తిరిగాడట? ఓడ తట్టు తిరిగి అతడు ఆనుకుని ప్రార్థన చేస్తూ, దేవా నీ సన్నిధిలో యథార్థ హృదయంతో నీతిమంతుడిగా నేను ఎలా ప్రవర్తించానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవా. ఈ గోడ హిజ్కియాకి ఒక మిస్పా లాంటి ప్రదేశం. వెళ్ళిపోతున్న దైవజనుడు మరలా తిరిగి వెనక్కి వచ్చి, అరే రాజా, ఏం ప్రార్థన చేసావయ్యా ఈ కొద్దిసేపట్లో? నన్ను ఏ దేవుడైతే వచ్చి ఇక్కడ నీతో ఇల్లు చక్క పెట్టుకొని చెప్పమన్నాడో, నేను ఇంకా నీ కోట దాటక ముందే మరలా అదే దేవుడు అంటాడు కదా, హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన నాకు వినబడింది, అతని దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను అని నువ్వు వెళ్ళి చెప్పు అని మరలా నాతో చెప్పాడు. అసలు ఏమంత ప్రార్థన చేసావయ్యా అని అడుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి జీవితానికి కూడా మనము ఒక మిస్పా లాంటి ప్రదేశాన్ని కలిగి ఉండాలి.
దేవుని మందిరము మనకు ఒక మిస్పా లాంటి ప్రదేశం. దీని దగ్గరికి అప్పుడప్పుడు వచ్చే పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. మనం నిరంతరము దేవునితో మమేకం అవడానికి మనము దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళేవారిగా ఉండాలి. హల్లెలూయా. కొంతమందికి వారు వేసుకున్న పరుపే, వాళ్ళ పడుకున్న పరుపే వాళ్ళకు ఒక మిస్పా. మోకరించి కూడా ప్రార్థన చేయరు. మంచం మీద ఉండే, దేవా మోకాలు తలుపులు వచ్చేస్తున్నాయి నాయన, నీకు తెలుసు కదా ప్రభా నేను ఎంత బాధపడుతున్నాను, రాత్రి అంతా ఈ కష్టం ఉంది ప్రభా, నేను ఉదయం అంతా ఆ కష్టం ఉంది ప్రభా. ఆధార్ కార్డులో ఏదో ఈ మధ్యలో కేవైసీ చేయాలంట, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లైన్ ఎంత ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆవిడ మొక్కలు ఎప్పుడు వచ్చేస్తున్నాయండి, కొంచెం ఇక్కడ కూర్చుంటానండి, నన్ను క్యాకేనంటే ఒక్కడైనా జాలి చూపించాడా? అక్కడ మాత్రం మనకి ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం వచ్చేయాలి. మన గురించి మనల్ని కాపాడుతున్న దేవునికి ప్రార్థన చేద్దాము అంటే మంచం కూడా దిగడం. కొంతమంది మంచం మీద కూర్చుంటారు, కొంతమంది మంచం మీద మోకరించేస్తారు, కొంతమంది మహానుభావులు మహాశైలు ఎలాంటంటే ఇలా మహాప్రభువులను వెళ్ళొచ్చు అనమాట. మంచం మీద పడుకుని థ్యాంక్ యూ లార్డ్ అంతే, ఇలా ప్రార్థన అయిపోయింది అనమాట. కొంతమంది ప్రార్థన చేయడానికి మంచి ప్రదేశాలు ఏంటో తెలుసా? అన్నం కంచము, చెప్పులు జోడు. అన్నం కంచం దగ్గర ప్రార్థన, తండ్రి ఆహారం ఇచ్చినందుకు వందనాలు, అంటే అయిపోయింది ప్రార్థన, ఇంకా ఆహారం తినేయచ్చు. ఎప్పుడు మళ్ళీ చెప్పులు చూడు అంటే బయటికి వెళ్తున్నాం, అది ఉద్యోగానికో వ్యాపారానికో చదువుకో, ఒకరి మధ్యలో ఎప్పుడైనా పరీక్ష తగ్గిందనుకో అప్పుడు కొంచెం ముందు నుంచి కొంచెం ఎక్కువసేపు ప్రార్థన అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, ఇది కాదు అసలైనటువంటి దేవునితో ఐక్యత కలిగిన సంబంధం. మిస్పా ఈజ్ ఎ స్పెషల్ ప్లేస్. అది ఒక ప్రత్యేకత కలిగినటువంటి స్థలము. నేను దేవునితో కలవడానికి ఏర్పాటు చేసుకున్న స్థలము అని నువ్వు కేటాయించుకోవాలి. ఉపవాస ప్రార్థనలో మనం కూర్చున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవునితో సహవాసం ఎంత కలిగి ఉన్నానో నా మొబైల్ ఫోన్తో ఎంత సహవాసం కలిగి ఉన్నాను, ఇది ఆలోచించు ఒకసారి. అసలు నేను దేవునితో సహవాసం చేసే ప్రయత్నంలో ఈ మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత అన్న ప్రశ్నలు కూడా రావాలి. టీవీతో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అన్న ప్రశ్నలోనికి రావాలి. వ్యాపారంతో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అన్న ప్రశ్నలోనికి రావాలి. లేదు, మనకు ఒక పక్కన దేవుడు కావాలి, రెండో పక్కన మన మొబైల్ ఫోను కూడా మనం అలా చూస్తానే ఉండాలి. వాకింగ్ జరుగుతూనే ఉంటుంది, నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందా, వాళ్ళు హాయ్ వేర్ ఆర్ యూ, వాట్సాప్లో ఐ ఆమ్ ఇన్ చర్చ్. చాలా మందితో ఉన్నటువంటి బాధాకరమైన విషయం. పొద్దున్నే లేచి దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ మొబైల్ ఫోన్ కనపడకపోతే మాత్రం గుండె 90 వేగంతో కొట్టుకుంటుంది. ఎక్కడుంది నా ఫోన్ ఎక్కడుంది అనుకునేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాత్రులు చాలా మంది నిద్రపోవట్లేదు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత. రోజు 10-5 నిద్ర వచ్చేసేది, ఈ రోజు రాత్రి 12 అయినా 1 గంట అయినా 2 అయినా ఆ తుప్పట్లో ఏదో దెయ్యం చూస్తున్నారు చాలా మంది. సాధారణంగా దెయ్యాలన్నీ కూడా ఎలా అంటే అది వాటి ముఖాలు ప్రకాశించిపోతుంటాయి కదా, మన సినిమాలో చూపించిందంతా. దెయ్యం అంతా కూడా తెల్లగుంటది. థియేటర్ బాబు వీడు పడుకున్నాడు కానీ వీడి గది నుంచి ఏదో సౌండ్ వెలుగుతుందంటే తుప్పట్లో ఇంకో దెయ్యం ఉంది. అది మిస్పా అన్నమాట. వీళ్ళకి దీన్ని విడిచిపెట్టరు, దీంతోనే సహవాసంలో ఉండాలనుకుంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ నాకు తెలిసినటువంటి ఒక చెల్లి ఉంది. ఆమె మొత్తానికి ఇంకా మాట్లాడి ఈ చెవికి పోటీ వచ్చేస్తుందంట. డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే తీసేరమ్మా, ఆపరేషన్ చేసి తీసేరమ్మా అంటాడు. ఏంటంటే బాబు ఏం తీసేస్తారు అంటారు. లేదంటే మొత్తం తీసేరంటున్నారు. ఏం చేస్తుందంటేనట రోజు రాత్రంతా ఇలా పెట్టుకుని మాట్లాడి చెయ్యి లాగేస్తుంది, భుజం లాగేస్తుంది, తిమ్మిరి వచ్చేస్తుంది అని చెప్పేసి రబ్బర్ బ్యాండ్ వేస్తుందంట. ఎవరు కూడా ఇంకా రబ్బర్ బ్యాండ్ వేస్తుంది. ఏం మాట్లాడతారమ్మా? హలో వాట్ ఈజ్ యువర్ కర్రీ? మాది బెండకాయ. ఇదేంటి? మాది బీరకాయ. ఇంకెంతసేపు ఇదే కదా. ప్రియమైన వాళ్ళారా, వ్యక్తిగతంగా మన జీవితంలో దేవునితో మిస్పా లాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండకపోతే ఎలాగా? ఇది నేను ప్రార్థన చేసుకునే స్థలము అన్నది ఖచ్చితంగా నీకు ఒక స్థలాన్ని నువ్వు కేటాయించుకోవాలి. అంటే దేవుడు అక్కడ చెప్తేనే అంటాడండి. చేప కడుపులోంచి యోనా చేసినప్పుడు కూడా విన్నాడు దేవుడు, వింటాడు, ఎక్కడి నుంచి అని అంటాడు. కానీ నీవు ఆ దేవునికి ఏ ప్రత్యేకత కల్పిస్తున్నావు? అన్యులు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్, ఇది హాల్ అండి, ఇది కిచెన్ అండి, ఇది అటాచ్డ్ అండి, అన్నిటితో పాటు ఇంకో గది కనబడుతుంది. పేరే దేవుడి గది. మనం నిజమైన దేవుని
కలిగి ఉన్నామంటాం, బాగా పాటలు పాడుతున్నామంటాం, ఆరాధన చేస్తున్నామంటాం, ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం అంటే ఎక్కడైనా చేస్తానండి. ఏంటది? ఒక ప్రత్యేకతను మనం సృష్టించుకోవాలి. ఇది నేను దేవుని ఒక రోజున నాకు తెలియక మా నాన్నగారు ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియక అక్కడికి వెళ్ళిపోయి నేను ఏదో పిచ్చపాటి పని చేస్తాను. చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు మా నాన్నగారు గట్టిగా ఒకటి కొట్టేటప్పటికి ఎండాడు ఎలా కొట్టుతా ఉన్నాను. ఇది నేను ప్రార్థన చేసుకునే స్థలం, ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా చెత్త చెదరం పెట్టబెట్టు తీసే ఇక్కడి నుంచి. ఆయన ప్రార్థన చేసుకునే స్థలాన్ని ఆయన ఎలా కాపాడుకుంటాడో నాకు అర్థమైంది ఆ రోజున. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి ప్రార్థించడానికి ఒక మంచి స్థలానికి వెళ్తూ ఉండేవాడు. మిస్పా అనే స్థలానికి వెళ్ళి అక్కడ దేవుని కలుసుకుంటా ఉండేవాడు. ఈ దేవుని కలుసుకునే ప్రయత్నంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? గెంటేసిన వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చి, బాబు నాయన మీరే వచ్చి మాకు అధికారిగా ఉండాలి అని చెప్పినప్పుడు పదండి పోదాం, ముందుకెళ్ళిపోదాం అని అనలేదట. వాళ్ళని సాగనంపేసి మరలా మిస్పా దగ్గరికి వెళ్ళాడట. 11 అదే మనం చదివాం. అక్కడికి వెళ్ళి తన సంగతంతా విచారించుకున్నాడు. ప్రభా ఎలా ఉండేవాడు ప్రభా, ఒకప్పుడు ఏ దిక్కు దశ లేని వ్యక్తిగా ఉన్న నన్ను మరలా ఈ రోజున ఒక ప్రాంతానికి నన్ను అధిపతిగా చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని మిస్పా అన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యెఫ్తా ఎంచుకున్నటువంటి ప్రదేశము పేరు ఏంటంటే మిస్పా. అందరూ చెప్పండి మిస్పా. మిస్పా అంటే కావలి గోపురము అని అర్థం అన్నమాట. ఈ మిస్పా అనే స్థలంలో అతను దేవునితో ఎంత ఎక్కువగా సహవాసాన్ని కలిగి ఉన్నాడో అంత ఎక్కువగా తను పోగొట్టుకున్నటువంటి దీవెనలన్నింటినీ కూడా తిరిగి సొంతం చేసుకోగలిగాడు. ఈ మిస్పాకు ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండవ మాట ఏం రాయబడుతుందంటే సమూయేలు కాలంలో ఉన్నాం. యెఫ్తా కాలం అయిపోయింది, ఇప్పుడు సమూయేలు కాలానికి వచ్చారు. ఈ సమూయేలు కాలంలో అప్పటికి దేవునిలో నడిపించదగ్గ మంచి యాజకుడు లేడు. యాజకుడైనటువంటి ఏలీ గారు చనిపోయారు. ఏలియా గారు కాదు, ఏలీ గారు. ఏలియా వేరు, ఏలీ వేరు, మీకు తెలుసు. ఇప్పుడు ఏలీ గారు చనిపోయారు. సమూయేలు దేశానికి 3 వ్యవహారాలు చక్కబెట్టేవాడిగా ఉండిపోయాడు. ఆ దేశానికి ప్రవక్తగా ఉన్నాడు, ఆ దేశానికి యాజకుడుగా ఉన్నాడు, ఆ దేశానికి న్యాయాధిపతిగా కూడా ఆయనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఈ సమూయేలు అప్పటికి వీళ్ళకి కంట్లో పక్కలో బళ్ళం కంట్లో నలుసు ఎవరు అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని చాలా దారుణంగా బాధ పెట్టారు. చాలా మంది శత్రువులు వచ్చి బాధ పెట్టి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళు చావగొట్టి చెవులు బాధేశాడు కానీ, చెవులు మూసాడు కానీ, ఈ ఫిలిస్తీన్లు మాత్రము చావని బాబులా ఉండేవారు. చచ్చినట్టు చచ్చేవారు, మళ్ళా తిరిగి వచ్చేవారు. ఇలాంటివన్నీ ఎంతో కాలం బాధించారు ఫిలిస్తీన్. వీళ్ళు ఎంత బాధించారు అంటే ఆఖరికి ఈ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుండి మందసాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు. కూడా మందసాన్ని ఎలా పట్టుకెళ్ళిపోయారు? విచిత్రం చూడండి. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా ఏ భావజాలం వచ్చేసిందంటే ఇంకా మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా, మనకంత సైన్యం ఉన్నా లేకపోయినా, మనం మంచి క్యారెక్టర్ సాక్ష్యాన్ని కాపాడుకున్నా కాపాడుకోకపోయినా కూడా మనం యుద్ధంలోనికి మందసాన్ని తీసుకెళ్ళిపోతే దేవుడే విజయం ఇచ్చేస్తాడు అనే భావజాలంలో ఉండేవారు. మందసం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి.
అతి పరిశుద్ధ స్థలంలోకి అందరూ వెళ్ళొచ్చా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. అది ఏ పాపం లేని వాడి కింద వెళ్ళాలి. అలాంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? యుద్ధానికి తీసుకెళ్ళిపోతున్నారు కూడా. ఇప్పుడు కరోనా కాలంలో ఉన్నామండి, చదువు లేదు, ఏమీ లేదు. ఉన్న చదువులన్నీ పోయినాయి. ఓ 2-3 సంవత్సరాలు వెనక పోయాం మనం. ఇప్పుడు 6వ తరగతి పరీక్ష పెట్టినా పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్నట్లుగా పోయిన పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి టైంలో సడన్ గా మీ కాలేజ్ నుంచో మీ స్కూల్ నుంచో ఒక ఏంటది నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఏంటంటే రేపు 12వ తారీఖు 13వ తారీఖు నుంచి మీకు ఎగ్జామ్స్ అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్సా? ఇప్పుడు మనకి ఏమీ లేదు, బుర్రలో సరుకంతా ఏమీ లేదు. ఇప్పుడంతా మనకి ఏమి వచ్చేసిందంటే పార్టీల గురించి వచ్చేసి, నాయకుల గురించి వచ్చేసి, బయట జరిగే క్రికెట్ గురించి వచ్చేసింది, రకరకాల షోల గురించి వచ్చేసింది. అన్నిట్లో అప్డేట్ అయిపోయింది తప్ప మన చదువులో తప్ప. ఇప్పుడు ఈ టైంలో మనం వెతుక్కునేది ఒక్కడే, బాగా చదివేవాడు ఎక్కడ ఉన్నాడో, ఆడి వెనకాలో, ఆడి ఎదరో, ఆడి పక్కనో ఎక్కడో చోటు పడితే చదువులో బాబు నాకు, ఇది ఒక్కటే మనం వెతుక్కుంటాం. అంతేనా? ఆడు బాగా చదవాలి. రెండోది ఆడి పాప చూపించే సహోదర ప్రేమ ఉండాలి. కొంతమంది బాగా చదువుతారు కానీ ఒకటి చూపించరు. వీడికి మంచి అయ్యో నా స్నేహితుడే కదా, నా భావజాలం ఉండాలి, అలాంటి వాడు పెడితే చాలు అనుకున్నట్లుగా ఏలో కూడా ఏం చేసేవారంటే మనకు యుద్ధం చేసే నైపుణ్యత ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మనం దేవునికి ప్రీతికరంగా జీవిస్తే ఎంత, జీవించకపోతే ఎంత, దేవుని మందసం మనతో ఉంటే చాలు అనుకున్నారు. అంతే. అసలు దేవుని మందస్సం మీదకి దేవుని మహిమ అలా పడతా ఉండేదట. ఇంగ్లీష్ లో షికైనా గ్లోరీ అంటారు దాన్ని. ఆ మహిమ ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్లడ్ లైట్స్ ఒకసారి ఆపేయమనుకోండి, ఈ ప్రాంతం అంతా ఏమైపోతుంది? జస్ట్ మరి అంత చీకటి కాదు కానీ జస్ట్ ఒక రకంగా ఈ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. అవును కదా? అలాగా ఆ మందస్సం మీద తెర వేసి ఉన్నప్పటికీ కూడా సన్నని నారపు తెరతో పేరిన నారతో ఉండినా కానీ పైన ఆ పైనుంచి దేవుని మహిమ ఆ మందస్సం మీద పడతా ఉండేది. గ్లోరీ. ఆ మందస్సము అదే మనం చదువుతాం, పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభం. అదే ఆ మహిమ వాళ్ళ మీద అలా ప్రకాశిస్తూ ఉండేదంతే. ఆ మహిమను ఇప్పుడు మందస్సం ఎక్కడికి మూవ్ అవుతే ఆ పైన మహిమ అలా మూవ్ అవుతూ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి విజయం వచ్చేది. కానీ రాను రాను ఎలాగైపోయిందంటే వీళ్ళు కూడా మందస్సాన్ని పట్టుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఆ మందస్సాన్ని ఇచ్చిన దేవుని హృదయాల్లో కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. ఏం జరిగింది అంటే మందసాన్ని ఈసారి ఫిలిస్టీయులు ఈడ్చుకుని వెళ్ళిపోయారు వారి ప్రాంతాన్ని. వీళ్ళందరినీ చావబాదులు బాది మందసాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఒకసారి దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు, ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నప్పుడు, ఎడ్ల కాలు జారినప్పుడు మందసం ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోతుంటే ఒక ఆయన పట్టుకున్నాడు. ఎవరైనా ఉజ్జా పట్టుకోగానే ఏమైంది? చనిపోయాడు. ఉజ్జా ఒక లేవీయుడికి మాత్రమే పట్టుకోగలిగే హక్కు ఉంటది. అలాంటి ఉజ్జా పట్టుకుంటేనే చచ్చిపోయాడు. మరి ఫిలిస్టీయులు పట్టుకోకపోతే వాళ్ళు ఎవరు చావలేదేంటి? వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళేసరికి దేవుని మహిమ ఆ మందస్సం మీద నుండి తొలగిపోయింది. దేర్ ఇస్ నో గ్లోరీ. అక్కడ దేవుని మహిమ లేదు. వీళ్ళ జీవితంలో సాక్ష్యం లేనప్పుడు, వీరి జీవితంలో ఎప్పుడైతే దేవునికి సంబంధించినటువంటి భయము లేనప్పుడు దేవుని మహిమ వారి మధ్య నుండి ఆ మందస్సం మీద నుండి తొలగిపోయింది. అది ఇప్పుడు సామాన్యమైన పెట్టిగా మిగిలిపోయింది. అంతే, సామాన్యమైన పెట్టిగా మిగిలిపోయింది. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే, ఉదాహరణకి చెప్తాను, సడన్ గా ఈ ఫోన్ ఉంది కదండి, ఏదో చూస్తా ఇలా స్క్రోల్ చేస్తుంటారు. ఈ బొట్టని ఇలా తిరుగుతూనే ఉంటుంది. పాపం ఎంతకుముందు డబ్బులు లెక్క పెట్టడం కూడా సరిగ్గా తిరిగేది కాదు, కానీ ఇప్పుడు అలా పైకి కిందకి తెగ తిరుగుతాయి. ఈ బొట్టనీళ్ళు బాగా ఆడుతున్నాయి మనందరికి. ఇలా తిరుగుతూ కరెక్ట్గా నువ్వు చూసేటప్పటికి నీ కాలు బైబిల్కి దగ్గరగా ఉందనుకో, ఒక్క నిమిషం గుండె ఆగిపోయినది. అయ్యో బైబిల్ దగ్గర ఇప్పుడు దాకానే అప్పుడు వెంటనే ఏం చేస్తాను నువ్వు? కొంతమంది బాగా బైబిల్ ఏం చేస్తుంటారంటే కళ్ళగా తీసుకుంటారు, కంటి తప్పి శ్రమించుకోమని ఈ అన్ని బైబిల్ తీసుకొచ్చి అల్మారాలో పెడతారన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చా? పర్లేదు. ఇంకా భయం ఉందనుకో, కొంతమంది రూమ్ మారిపోతారు.
ఈ రూమ్లో బైబిల్ ఉంది కదా, ఎందుకులే ఇక్కడ మనం సినిమా చూడటం, ఆ గదిలోకి వెళ్ళిపోయి చదువుతాం. కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంది. ప్రియులారా, ఇది కాదు మనకి కావలసినటువంటి భయము. భయముతో గదులు మారిపోవడం కాదు, భయముతో ప్లేసులు మారిపోవడం కాదు, భయముతో మనస్సు మారిపోవాలి. నన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు అని ఆ భయభక్తులతో చేసే అపరాధానికి దూరం అయిపోవాలి. అది లేనంత కాలం దేవుని భయం నీలో లేనట్లేదు. గమనించండి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే కూడా మందసాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు. మందసం చూసేసుకుంటుందిలే అని. వీళ్ళలో ఎప్పుడైతే సాక్ష్యం చచ్చిపోయిందో మందసంలో నుంచి మహిమ కూడా వెడలిపోయింది. ఒక ఊర్లోనట భర్త ఇంట్లో ఉంటాడట, భార్య ఉద్యోగానికి వెళ్తూ ఉంటుందట. భర్త ఇంట్లో ఉంటాడట, భర్త వంట చేస్తూ ఉంటాడట, భర్త మొత్తం పిల్లలకి అందరికీ చక్క పెడతా ఉంటాడట, వాషింగ్ మిషన్ లో బట్టలు తీరుతూ ఉంటాడట, వేస్తూ ఉంటాడట, బియ్యం వేస్తూ ఉంటాడట, కూర వండుతూ ఉంటాడట, భర్త అంతా అదే చేస్తూ ఉంటాడట. పాపం భార్య ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. రాను భర్తలో ప్రవర్తనలో మార్పు చూసిందట భార్య. నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన ఇంట్లో ఉంటున్నాడా, ఇంట్లో ఉండట్లేదా అని చెప్పేసి మొత్తానికి సడన్ గా ఒకరోజు ఆఫీస్ నుంచి ఫోన్ చేసిందట. ఫోన్ చేసినప్పటికీ, ఏమండి ఏం చేస్తున్నారు అన్నది. ఏం చేస్తున్నాను, కూర చేసాను, ఇప్పుడే అన్నం వండేసాను, పిల్లోడికి తినిపించేసాను, ఆడుకు అదేదో బొమ్మలు పట్టుకుని ఆడుకుంటున్నాడు అన్నాడట. అవునా, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసారా అన్నదట. వేసాను తీసాను అన్నాడట. వంటగది అంతా ఎలా ఉంది. పాపం ఆడవాళ్ళకి క్వశ్చన్లు రావాలి కానీ కోల్డ్ క్వశ్చన్లు వస్తాయి, మనం ఆన్సర్ చెప్పాలి కానీ. ఈవిడి అడుగుతూ ఉంది, పాప ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తూ వంటగది చాలా నీట్గా ఉంది, మొత్తం అంతా క్లీన్ చేసాను. ఓహో, వంటగదిలో మిక్సీ ఉందా? ఉంది, వంటగదిలో మిక్సీ ఉంది. ఒకసారి మిక్సీ దగ్గరికి వెళ్ళండి. మిక్సీ దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి ఆన్ చేయండి అన్నారు. మిక్సీ ఆన్ చేసిన వెంటనే సౌండ్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ చేసింది భార్య. మిక్సీ ఆన్ చేయమన్నదే, ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది అని చెప్పేసి, సరేలే పాపం ఏదో డౌట్ వచ్చినట్టుందని చెప్పేసి మనోడు పని మనోడు చేసుకుంటున్నాడు. రెండవ రోజు మళ్ళీ అలాగే చేసింది, సేమ్ క్వశ్చన్స్. మళ్ళీ వాషింగ్ మిషన్ లో బట్టలు, మళ్ళీ కిచెన్ ఎలా ఉంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటి, మిక్సీ ఆన్ చేయండి. మనోడు మళ్ళీ ఆన్ చేసాడు మిక్సీ, గీవల్ సౌండ్ అవుతుంది, టక్కున ఫోన్ కట్ చేసింది. అలా 3వ రోజు, అలా 4వ రోజు, అలా 5వ రోజు. అయినా భార్యలో ఇంకా అనుమానం తీరలేదు. సరిగ్గా ఒక రోజున ఈసారి ఫోన్ చేయకుండా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటికి పిల్లడు ఒకడు బొమ్మలతో ఆడుకున్నాడు. అమ్మ అన్నాడు. బాగానే ఉన్నాడు పిల్లడు, బాగానే ఉన్నాడు. వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళింది. వాషింగ్ మిషన్ బాగానే ఉంది. డాడీ గారు, నాన్న ఏమోనమ్మా 3 రోజుల నుంచి సంచిలో మిక్సీ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడమ్మా రోజుని బయటికి అన్నాడు. 3 రోజుల నుంచి ఏం పట్టుకుపోతున్నాడు, సంచిలో మిక్సీ పట్టుకుని పోతున్నాడట. నా భార్యకి అంత డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆ మిక్సీ దగ్గరికి మనం ఏ ప్లగ్నో లేకపోతే ఈ మధ్య బ్యాటరీతో పనిచేసి మిక్సీలు కూడా వచ్చేసినాయి, అదొక్కటి రెడీగా పెట్టి గీ ఉన్నామంటే మా భార్యకి డౌట్ అంతా తీరిపోతే అప్పుడు మనం ఎక్కడున్నా ఏ బజార్లో కొట్టినా పర్లేదని భర్తకి వచ్చేసిన ధీమా. వీళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా కూడా పెట్టేట్టుకుపోతే సరిపోతుంది అనుకున్నారు. ఏ పెట్టి, మందసం అనే పెట్టిలాగే మిగిలిపోయింది, అన్యుల పాలైపోయింది. వీళ్ళు చచ్చిపోయారు. యాజకుని కుమారులు కూడా ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు. అలాంటి సమయంలో వీళ్ళు వీకెస్ట్ ఆఫ్ ద వీక్ అయిపోయినప్పుడు, బలహీనులలో అత్యంత బలహీనులు అయిపోయినప్పుడు మరలా ఫిలిస్తీన్ల కళ్ళు వీళ్ళమే పడ్డాయి. మరలా ఫిలిస్తీన్ల కళ్ళు వీళ్ళ మీద పడేటప్పటికి ఇంకెళ్ళి తట్టుకునే ఓపిక లేదు. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, కమ్ టు మిస్పాకు రండి, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఏం చేయాలి అంటే, నేను మీ గురించి ప్రార్థన చేసేటప్పుడు మీరు ఒక్కటి ఒప్పుకోవాలి. అదేంటంటే మీరు మీ పాపములను ఒప్పుకోవలసిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ లోకంలో విన్నపాలతో చేసే ప్రార్థన వేరు, విజ్ఞాపనతో చేసే ప్రార్థన వేరు. విన్నపం అంటే ఏంటంటే నా 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 అంతా నా గురించి చేసుకునే ప్రార్థనని విన్నపాల ప్రార్థన అంటారు. విజ్ఞాపన అంటే ఏంటంటే నాకు సంబంధించింది ఏమీ లేకపోయినా మరొకరి గురించి భారంతో చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. సంఘంలో కొంతమంది ప్రార్థన అవసరం చెప్తారు. కొంతమందిని సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం అనుకుని ప్రార్థన అవసరం చెప్పేస్తారు. నాకు అసలు ఒంట్లో బాగోలేదండి, నా కోసం ప్రార్థన చేయండి, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక అంటారు. అంటే మా సంఘంలో జరిగే చెప్తాను, మీ సంఘంలో జరుగుతుంది నాకు తెలియదు.
మా ఊరికి అమ్మ సాక్ష్యాలు చెప్పండి అమ్మ అంటే పాపం ప్రతి వారం ఒక ఆవిడ వస్తుంది, ఆవిడకున్న బాధ చెప్పుకుంటుంది, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక అంటూ. సరే మొత్తం ఏదో చెప్పిందామే, కూర్చుందామే. ఇప్పుడు విన్న సభ్యులుగా మన బాధ్యత ఏంటంటే, రోజు నేను నా గురించి ప్రార్థన చేసుకుంటున్నాను కదా, లెట్ మీ ప్రే ఫర్ దట్ ఉమెన్. ఆమె కొరకు ఈసారి ప్రార్థన చేస్తాను. ఇది విజ్ఞాపన అవుతుంది. పరలోకంలో ఎవరు గొప్ప వ్యక్తులుగా పిలువబడతారో తెలుసా? విజ్ఞాపన పరులే గొప్పగా పిలువబడతారు. హల్లెలూయా. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవద్దు కాదు, నీ ప్రార్థనతో పాటు నీ ప్రార్థన మరొకరి పక్షంగా కూడా ఉండాలి. అబ్రహాము లోతు గురించి ఎంత ప్రాధేయపడ్డాడో చూడండి. దానియేలు తన వారందరి విడుదల కొరకు ఆ యొక్క ఇర్మియా యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ 70వ సంవత్సరంలో ఎలా విజ్ఞాపన చేశాడు. మనము అలాంటి విజ్ఞాపన పరులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సమూయేలు ఎవరు అంటే విజ్ఞాపనకర్త. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక పని చేయాలి. ఆ పని ఏంటంటే, మన పాపములు ఒప్పుకుందామని. ప్రభువా మేము పాపాత్ములము అని ఒప్పుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, అసలు ఏంటి పాపం? పాపం 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 అంటారు. పొద్దున్న లేస్తే పాపం, రాత్రి కన్ను మూతే పాపం. పాపం తప్ప ఇంకో టెక్నాలజీ లేదంటే, కొత్తగా కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం చేసాం, ఆడంబరంగా చేసుకున్నాం, చాలా అందంగా కట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో చీపురు ఎక్కర్లేదు అని 10 నెలల తర్వాత చీపురు పెట్టుకుని ఉడతావా, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగే చీపురు పెట్టుకుని ఉడటం మొదలు పెడతావా? పొద్దున్న లేచి లేవగానే స్త్రీలకున్న మొదటి ఆయుధం పేరేంటి? చీపురు కట్ట. అదే కదా మనం మొదలు పెట్టే మన వెపన్ ఏంటంటే, చీపురు ఎక్కడ ఉంది, ముందు అవి తుడిచేయాలి, తర్వాత అరుగులు తుడిచేయాలి, తర్వాత గుమ్మాలు తుడిచేయాలి, లేకపోతే తర్వాత గదులు తుడిచేయాలి, దుప్పట్లు సర్దాలి. ఇప్పుడు మొదట బయలుదేరేదంతా కూడా చీపురుతో. మన ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేయడానికి ఇష్టపడతాం, ఒంటిని ప్రతిరోజు శుభ్రం చేయడానికి ఇష్టపడతాం. దీనికి మాత్రం మురికి అంటాం, దుమ్ము అంటాం, తూలు అంటాం. ఆత్మలోనికి చేరిపోయేటువంటి ప్రతి చెత్త చెదారాన్ని పాపం అంటారు. అంతే తేడా. నీ ఒంటిని రోజు స్నానం చేస్తావు అనుకో, అదని మురికి అంటావు. మురికి పట్టేసిన బాబాయ్, చెమట పట్టేసిన బాబాయ్, ఇప్పుడే స్నానం చేసి రావాలి బాబాయ్. ఇల్లుని కడుగుతున్నావు అనుకో, ఇల్లంతా కూడా ఇదిగో ఇలాగ అయిపోయింది బాబాయ్, దుమ్మంతా ఉంది, ధూళంతా ఉంది, దుప్పట్లు మార్చి ఇప్పుడు ఇది చేశాను కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి బూజులు కూడా చేసాను అంటావు. అదే ఆత్మలోనికి చేరిపోయినటువంటి పాపము. ఆత్మలోకి ఎలా పాపాలు చేస్తాయి? మన హృదయంలోకి పాపం ఎలా చేస్తుంది? 2 ద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాల పేరు ఏంటంటే, 1 కళ్ళు, 2 చెవులు. 1 కళ్ళు, 2 చెవులు. వీటిల్లోంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ద్వారానే మన హృదయం చెడిపోతుంది. ఇంకో మార్గం లేదు. అపవిత్రమైనటువంటి వాటి గురించి ప్రభు చెప్తూ అంటాడు కదా, నీ యొక్క హృదయంలో నింపబడినదే నీ యొక్క నోటిలో నుండి బయటకు వస్తుంది అంటూ ప్రభు అంటాడు. నీ హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హృదయంలోనికి చూసే వాటి ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఒక సీన్ చూసావనుకో, కళ్ళతో ఒక దృశ్యాన్ని చూసావనుకో, అది ఎక్కడ వెళ్ళిపోతుంటే నీ హృదయంలోనికి వెళ్ళిపోయి, ఫోన్లో మెమరీ కార్డు ఉన్నట్టుగా మన హృదయం అనేది రకరకాల ఇన్ఫర్మేషన్స్ దాచుకునేటువంటి ఒక మంచి భద్రతా స్థలం. బ్యాంక్ లాకర్లో ఎంత డబ్బు ఉందో చెప్పొచ్చేమో, ఫోన్లో ఎంత జీబీ ఖాళీ ఉందో చెప్పొచ్చేమో, కానీ నీ హృదయంలో ఎన్ని రహస్యాలు దాకా ఉన్నాయో నీకు తప్ప ఎవరికి తెలియదు. ఆలోచించాలి. ఇప్పుడు లోపలికి నువ్వు కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటావు. ఈ మధ్య కాలంలో లైవ్ యాక్సిడెంట్స్ అని ఫోన్లోకి తెగొందించేస్తున్నారు. లైవ్ యాక్సిడెంట్స్ అంటే, ఆ ఆటో నా కారు ఎలా గుద్దేసిందో, అందులో ఉన్న వాళ్ళు అందరూ ఎలా వెళ్ళిపోయారు, ఆ లారీ కనుక మోటార్ సైకిల్ ఎలా వెళ్ళిపోయిందో, ఆ మోటార్ సైకిల్ ఎలా అప్రమైపోయిందో, ఈ దృశ్యాలన్నీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ బండి తీసేటప్పుడు నీకేం గుర్తొస్తుంది? అదిగో వచ్చేస్తుంది లారీ, అదిగో ఎక్కడి నుంచి వచ్చేస్తుంది లారీ, ఇదే గుర్తొస్తుంది నీకు. ఎందుకో తెలుసా? నువ్వు గడిచినటువంటి 5 రోజుల నుంచి ఇదిగో ఇలాగైపోయిందంట, ఇదిగో అలాగైపోయిందంట, నీ కళ్ళతో చూసింది ఇప్పుడు నీ హృదయంలో వెళ్ళిపోయింది. నీ హృదయంలో నుంచి భావోద్రేకం బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏం చూస్తావో చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ రోజు మనకి చేతిలో మొబైల్ ఉంది కదా, ఇంట్లో టీవీ ఉంది కదా, చేతిలో పేపర్ ఉంది కదా అనుకుని ఏ దృశ్యాన్ని పడితే ఆ దృశ్యాన్ని చూసేస్తే అశ్లీలమైన దృశ్యాలు వస్తున్నాయి, అర్ధనగ్నమైనటువంటి చిత్రాలు వస్తున్నాయి, అర్ధనగ్నమైనటువంటి బొమ్మలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. ఇంకా పోర్నోగ్రఫీ సైట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత అపవిత్రమైనటువంటివి నువ్వు చూస్తున్నప్పుడు వాస్తవానికి దట్ ఈస్ నాట్ రియాలిటీ అట్ ఆల్. అది నిజం కాదు. వాళ్ళు మనుషుల్ని మెస్పరైజ్ చేయడానికి చేసేటువంటి రకరకాల వికృత చేష్టలు అవి. అది నువ్వు నిజమనుకుని భావించి వాటిని చూస్తూ చూస్తూ ఈ కళ్ళల్లోంచి ఎక్కడికి పడిపోతుందంటే నీ హృదయం అనేటువంటి స్థలంలో పడిపోతుంది. గాడ్రేజ్ బీరువా కొనుక్కున్నాం 30,000 పెట్టి ఇంట్లో. మంచి బీరువా అండి, 3 డోర్లు అండి. సరే ప్రతి ఒక్కరికి 2 డోర్లు ఉంటాయండి. మేము స్పెషల్గా చేయించి 3 డోర్లు అండి, చాలా బాగుంటుందండి, ఎంత పెద్ద ఉంటుందండి. ఇందులో ఏం పెడతాం?
చెప్పాలి ఏం పెడతాం? మంచి పట్టుచీరలు పెట్టుకుంటారు, అవునా కదా? మాట్లాడదాం, అవునా కదా తమ్ముడు? మంచి డ్రెస్సులు, మనం అన్న సూట్ కొనుక్కుంటే సూటు, లేకపోతే మంచి ఇస్త్రీ చేసిన బట్టలు, ఇవన్నీ ఒక చోట. బంగారాలు, గహజులు, ఇవన్నీ ఒక చోట. డబ్బులు ఒక చోట. అన్ని విలువైనవి పెడతాం కదా? పెట్టమా? ఇప్పుడు మీరు కూరగాయలు కొత్త ఉల్లిపాయ తొక్కలు, పచ్చిమిరపకాయ ముచ్చుకులు, వెల్లుల్లిపాయ రేకలు, ఇవన్నీ తీసుకెళ్లి బీరువాలో పక్కన పెడతానండి అంటారా? చెత్త, ఆ చెత్తని ఎక్కడ వేయాలి? చెత్త పొట్టులోనే వేయాలి. ఇది విలువైనది, ఇందులో విలువైన వాటినే పెట్టాలి. చెత్తలో కూడా 2 రకాలు, తడి చెత్త. ఏ చెత్త పడితే ఆ చెత్త ఇందులో 10 దాంట్లో వేసేయడానికి లేదు. ఇప్పుడు నువ్వు టీ వచ్చినటువంటి ఆ టీ పొడి, ఈ ఉల్లిపాయ తొక్కలు, రాత్రి తినేసి మిగిలించిన ఆ దుమ్ములు, మొక్కలు, ఇవన్నిటినీ కలిపి తడి చెత్తలో పడేయాలి. ఇంట్లో ఇరిగిపోయిన ఆట వస్తువులు, పగిలిపోయిన లైట్లు, బల్బులు, ఇవన్నీ ఇందులో పడేయాలి. చెత్తలో కూడా 2 వెరైటీలు ఉన్నాయి. కానీ మన హృదయంలోనికి మాత్రం చెత్త వెళ్ళిపోతుంది. అది మనం ఆపుకోలేకపోతున్నాం. ఇంట్లో గోడ్రేజ్ బీరువాలో సంబంధించిన వస్తువులు దాంట్లో ఉంటున్నాయి. చెత్త పుట్టలో వెరైటీస్ గా ఉన్న చెత్తలో కూడా ఏది కావాలంటే అది 2 పుట్టలు ఇచ్చారు మా ఊర్లోని. మీ ఊర్లో ఇచ్చారు కదా నాకు తెలియదు. అలాగే 2 కూడా వేరువేరుగా, అంటే మనం దాచేసి మామూలుగా చేకట్టం కొలిపోసేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఈ 2 చెత్తను ఇంకొకలా కేటాయిస్తున్నాను. కానీ హృదయంలోనికి చెత్త ఎలా చేరుకుంటుంది? నువ్వు చూసేదాన్ని బట్టి. ఈ కళ్ళకున్న శక్తి వెరీ పవర్ఫుల్. నువ్వు ఏది చూస్తావో అది కాలాల పాటు నీ హృదయంలో ఉండిపోతే, ఫోన్లో ఛార్జింగ్ అన్న అయిపోద్ది, కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం లోపల అలాగే తిరుగుతూ ఉంటాయి విషయాలు. రెండవ మాట, నీవు ఏది వింటున్నావో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నా మాటలు ఎంతవరకు ముందు తీసుకుని వెళ్తాను. ఏది వింటున్నావో కూడా చూసుకోవాలి. ఈ వినే దగ్గరండి ఈ టా భాష ఎక్కువ ఉంటుంది. టా భాష, అందరూ చెప్పండి, ఏ భాష? టా భాష. ఎప్పుడైనా విన్నారా టా భాష? విన్నారా? రోజు వినేది అదే, మనం ఎప్పుడు వినేది అదే. అట కదా, వచ్చాడంట, వెళ్ళిపోయాడంట, కొనేసాడంట, తెచ్చేసాడంట, అమ్మేసాడంట, తినేసాడంట. టా 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 టా. ఈ టా భాష దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే నీ హృదయం అంత పవిత్రంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. రెండవది, మన పాపములను ఒప్పుకోవాలి. హృదయంలో ఉన్న ప్రతి పాపములను ఒప్పుకున్నప్పుడు ఈ సమూయేలు వారి గురించి విజ్ఞాపన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక తల్లి ఉందండి, ఆమెకి 16 మంది పిల్లలు. ఎంతమంది? ఇప్పుడు కాదులేండి, 17వ శతాబ్దంలో జరిగింది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ 17వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ తల్లికి 16 మంది పిల్లలైతే వాళ్ళందరినీ ఉదయమే రెడీ చేసి క్యారేజీలు పెట్టి స్కూల్కి పంపించి మధ్యాహ్నం 12 గంటలకి తన పనులన్నీ చక్కబెట్టుకుని ఇంకా ఆ తర్వాత ఎవరికి కనబడేది కదా. సాయంకాలం పిల్లలు 5 గంటలకు వస్తారు సరే, అప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఈ టైం అంతా ప్రార్థనలోనే గడిపేదట. ఈ టైం అంతా ప్రార్థనలో గడిపేదట. తన బిడ్డల కొరకు అలా ప్రార్థిస్తాడు. రాత్రికి వాళ్ళు వస్తారు, సాయంకాలంకి వస్తారు, వాళ్ళకి మళ్ళా వంట వండి వాళ్ళకందరికీ భోజనాలు తినిపించుకుని, వాళ్ళందరూ తినేసి వాళ్ళు తినేస్తారు, తినిపించుకోవాల్సింది తినిపిస్తుంది. మళ్ళీ అందరినీ పడుకోబెట్టేది. హాస్టల్లో వరుసగా పడుకుంటారు చూసారా, అలాగే 16 మంది పిల్లలు పడుకుంటే అప్పుడు కూర్చునేదండి. అప్పుడు కూర్చుని ఒక్కొక్కటి తల మీద చేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఒకటి మీద ప్రార్థన చేసి 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 అప్పుడు రెండో వాడి మీద వచ్చి వాడి తల మీద, వాడు పడుకుని ఉంటాడు, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి చేసి 3, 4, 5 అలా 15, 16 వ్యక్తి మీద ప్రార్థన చేసేటప్పటికి ఆమెకి కొక్కరోకో అని కోడి కూసేదట. అప్పుడు మరలా లేచి పిల్లల కోసం ఆహారం సిద్ధం చేయడం. ఆమె పేరు సూసన్నా వెస్లీ. ఆమె గర్భవాసాన్ని పుట్టినటువంటి బిడ్డలు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ లాంటి గొప్ప మిషనరీలు. గుర్రముల మీద వెళ్ళి దేవుని సేవ జరిగించినటువంటి ఒక మంచి అద్భుతమైన అమెరికన్ మిషనరీగా జాన్ వెస్లీ మనకి కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు జాన్ వెస్లీ అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు దీవించబడుతున్నాను అనిపిస్తుంది. నిజంగా తల్లి అంత గొప్పగా చేసిందేమో ఈ రోజు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా దీవించబడిపోతున్నారు అనుకుంటాను. అఫ్ కోర్స్ దే ఆల్సో చాలా కమిటెడ్ గా చేస్తా ఉన్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళు, మన లైఫ్ లో ప్రార్థించుట మన నిమిత్తం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి నిమిత్తము కూడా చేసే ప్రార్థన
మిస్పాలో చేసిన ప్రార్థన కంటే ఈ ప్రార్థన జరుగుతూ ఉందేమో, ఈ ప్రార్థనలో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారేమో, దేవుడు ఉరుములు ఉరిమించి శత్రువులను గెంటి వేసినట్లుగా, శత్రువులపై విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చివరి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయం 48వ వచనం. లాబాను అంటున్నాడు, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఈ మిస్పా అనేటువంటిది ఎలాంటి స్థలము అంటే, థర్డ్లీ, నిబంధన చేయబడిన స్థలం. అందరూ చెప్పండి, నిబంధన. మనకి ట్రాఫిక్ నిబంధనలు అని ఉంటాయి. నేను అంటాను, బైబిల్లో ఉన్న నిబంధన అన్న మాటకి మనం భౌతికంగా వినే నిబంధన అన్న మాటకి చాలా తేడా ఉంది. మన భాషలో ఒట్టు అంటే చాలా పెద్దది, అవునా? ఇది ఒట్టే అంటారు పెద్దలు కొంతమంది. అలాగా ఒట్టు అన్న పదం కూడా నిబంధన ముందు చాలా చిన్నదని చెప్పాలన్నమాట, చాలా చిన్నది. అసలు నిబంధనతో పోలిస్తే వాల్యూయే లేదు. పిల్లరా, దేవుడు అబ్రహాముతో చేసింది ఏంటంటే నిబంధన చేశాడు. నిబంధన ఎలాంటిది? దేవుడు అతనికి మాట్లాడి, అబ్రహామా, నేను నీ కుమారుని ఇస్తాను, నీ వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్ని నమ్మలేని స్థితిలోకి అబ్రహాము వచ్చేస్తున్నాడు. ఎందుకు గురించి? దేవుడు మాట్లాడటానికి ఈ రోజులాగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు కాదు. ఇట్ టుక్ ఇనిషియల్లీ ఆల్మోస్ట్ లైక్ 13 to 14 years. ఒకసారి దేవుడు మాట్లాడి మళ్ళా ఇంకొకసారి దేవుడు మాట్లాడాలంటే 10 నుండి 14 సంవత్సరాలు టైం పట్టేది. అప్పుడు దాకా ఒక మాట పట్టుకుని అబ్రహాము జీవించాలి. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాములో అవిశ్వాసం రాకుండా ఒకానొక సమయంలో నిబంధన చేశాడు. ఇక్కడ జరిగిందేమో మనిషికి మధ్య జరిగిన నిబంధన యొక్క ప్రత్యేకత చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇది ఎవరెవరి మధ్య అంటే, ఒక మనుష్యుడికి దేవునికి మధ్య జరిగిన నిబంధన. మనిషికి మధ్య జరిగిన నిబంధనే గొప్పదనుకుంటే, మనిషికి దేవునికి మధ్య జరిగిన నిబంధన ఇంకెంత గొప్పదో. ఈ నిబంధనకి గుర్తేంటో తెలుసా? ఒక సాక్ష్యం కూడా ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం మీకు వీరుంటే చదవండి. 9వ వచనంలో ఏమంటాడంటే, ఒక పెయ్య దూడ, ఒక మేకపిల్ల, ఒక పొట్టేలు, ఒక గువ్వ, ఒక పావురం, తెల్ల పావురం, ఈ 5 ఉండాలి. ఈ 5 జంతువులు ఏం చేయాలంటే నడిమికి చేర్చి దేని ఖండానికి దానికి ఆపోజిట్ గా పెట్టాలి. ఈ భాగం ఒక వైపున, ఈ భాగం ఒక వైపున. ఈ రెండింటిని ఇలా ఎదురెదురుగుండా పెట్టినప్పుడు ఈ నిబంధన చేసుకునేవారు ఈ రెండింటి మధ్య నుంచి నడిచి వెళ్ళిపోవాలి. అబ్రహాము నడిచి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు ఇంకా రాలేదు. అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, చాలాసేపు ఎదురు చూస్తున్నాడు, అయినా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఈ లోపల గద్దలు వచ్చి ఆ కలేబరముల మీద వాళ్తున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, మనం అప్పుడప్పుడు ఒడియాలు ఎండబెట్టి ఇలాగా పుసుకోని కాకలు కొడుతూ ఉంటాం చూసారా, అలాగే గద్దలు కొడుతూ నిద్రలోకి పోయాడు. ఇలా నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు వచ్చి ఆ మధ్యలోంచి నడిచి వెళ్ళినప్పుడు అవి దహించబడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనకు నిర్వచనమే ఈ రోజు ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ అనే ఒక దేశం. ప్రపంచానికి అంతటికి అమెరికా అనే దేశం పెద్దన్నయ్య అయితే, ఆ అమెరికా ఈ ఇశ్రాయేల్ మాట అనిపిస్తుంది. ప్రతి శాస్త్రవేత్తల్లో గొప్పవారు, వైద్య రంగంలో గొప్పవారు, వ్యవసాయ రంగంలో గొప్పవారు ఆ దేశం నుండి పుట్టుకొస్తున్నారు. గట్టిగా పుట్టి తూర్పుగోదావరి జిల్లాతో ఉండొచ్చు. దాని చుట్టూ కూడా గోతిగాడ లెక్కల్లా 14 దేశాలు చూస్తూ ఉంటాయి, ఎప్పుడు మింగేద్దామా అని. అయినా దేవుడు ఆ దేశాన్ని కాపాడుతున్నాడంటే ఒక వ్యక్తితో చేసిన నిబంధన అంత గొప్పది. నేను అంటాను, పాత నిబంధనే అంత గొప్పదై ఉంటే, నౌ వీఆర్ ఇన్ న్యూ కోవెనెంట్.
మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధనలో జంతువులు బలి అవ్వలేదు. సాక్షాత్తు దేవుడే మానవుడుగా దిగివచ్చి తన రక్తాన్ని దారపోసి నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు సంతోషం అనిపిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిబంధనలో ఏంటో తెలుసా? ఈ నిబంధనలో మనకి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. స్వస్థత గురించినటువంటి అధికారము, మనకి భయమును తొలగించి దయ్యములను వెళ్ళగొట్టే అధికారము, మనం ఏది అడుగుతామో భూమి మీద ఇద్దరు ఏకీభవించి అడిగితే అది పరలోకంలో ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడేది, ఇక్కడ విడుదల చేస్తే అక్కడ విడుదలయ్యేంత అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సేవా ప్రారంభం నుంచి నేను దగ్గరగానే ఉంటాను. చాలా చిన్న సేవగా ప్రారంభించబడి, కానీ ఈ రోజున దేశ విదేశాల్లో వాడబడతా ఉన్నప్పుడు నాకు ఒకనొక సమయం ఆయన అపాయింట్మెంట్ కావాలంటే ఒక 3-4 days ముందు చెప్పాలి. అన్న మీ దగ్గరకు వచ్చి ఒక గంట సేపు మాట్లాడాలి, నా కుటుంబంలో కష్టం ఉంది అని చాలా మంది వచ్చి కౌన్సిలింగ్ చేయించుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి వ్యక్తితో నేను ఒకసారి ఏమన్నానంటే, నా పర్సనల్ ప్రాబ్లంలో అన్న నేను ఒకసారి మీతో వచ్చి ఒక గంట సేపు మాట్లాడాలన్నా, నాకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్న. వెంటనే నా వైపు ఆయన అదోలా చూశాడు. ఆయన చూసి, ఫిలిప్ అపాయింట్మెంట్ అంటాడు. ఫిలిప్ అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి అన్న నేను మీతో మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉంటాను, అది నీకు నాకు ఉన్నటువంటి సహవాసం అన్న మాటకే నేను అడిగిన దానికి కేసింది నాకు. ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం తెలుసా? క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధనలో ప్రభు ఏం చేశాడు తెలుసా? నా రక్తములో ప్రతి పాపమును కడిగి వేశాను. పాపానికి ప్రభుత్వం లేదు అన్నప్పుడు అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నా పాపం అడ్డొస్తుందేమో అన్నట్లుగా కాదు, ఒప్పుకుని ముందు అడుగు పెట్టాలి. నువ్వు రోగాన్ని చూసి భయపడిపోవడం కాదు, ఆయన కాచినటువంటి రక్తములో, ఆయన పొందిన దెబ్బల్లో నాకు ఏం కలుగుచున్నది? స్వస్థత కలుగుచున్నది. ఈ వాగ్దానాన్ని ముందు పెట్టుకుని, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానంతోనే వస్తున్నాను, ఈ రాత్రి నాకు స్వస్థత కావాలి అన్న నిబంధనతో మనం ముందుకు వెళ్ళాలి. మిస్పా నిబంధనా స్థలంగా కనబడుతుంది. 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిదేంటి? దేవునితో వ్యక్తిగతమైన సహవాసం చేసిన యెఫ్తాను చూశారు. రెండోది విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి సమూయేలు చూశాను. మూడోది నిబంధనకు సాదృశ్యంగా మిస్పా అనే స్థలం కనబడతా ఉంది. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించుదాం. చిన్న ప్రార్థనలో పోతాం. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా జీవితంలో నేను మిస్పా లాంటి అనుభవంలోనికి రాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. త్వరగా ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి మోకాళ్ళ మీద నిలబడగలిగితే మంచిది. లేదంటే నాకు అంత ఆరోగ్యం లేదంటే లేచిన నిలబడండి. బట్ లెట్ us pray. ఈ మధ్యాహ్నం మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడినాడు కాబట్టి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. ప్రభువా యెఫ్తాను పోలిన జీవితం లాంటి జీవితమే నాకు ఉంది, కానీ యెఫ్తా ఎంచుకున్న మార్గం ఎంత స్వచ్ఛమైనది, ఎంత శ్రేష్టమైనది. కమాన్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకో. నాన్న తమ్ముడు ప్రార్థన కళ్ళు మూసుకో. మీరైతే అలా చేతులు పైకి, అలా చేతులు పైకి ప్రభువులో మాట్లాడతారు. ప్రభువా యెఫ్తాను పోలినటువంటి జీవితం నాకు దయచేయండి. యెఫ్తా నీతో ఎటువంటి సహవాసంలో ఉన్నాడో అటువంటి సహవాసంలో నేను లేను ప్రభువా. ప్రార్థన చేయాలి నాన్న, ప్రార్థన చేయాలి. మోకరించండి. మీరెందుకు నిలబడ్డారు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. ప్రభువా యెఫ్తా ఎటువంటి స్థితిలో ఉన్నాడో ప్రభు అతడు తృణీకరించబడినప్పుడు నిన్ను మాదిరిగా నిన్ను ఎదురుగుండా పెట్టుకుని ఆయన నీతో చేసినటువంటి సహవాసం, తనను తృణీకరించిన వారు సైతం వచ్చి ప్రభువా తననే అధిపతిగా ఉండమని కోరారు. విజ్ఞాపన ప్రార్థన చేసిన సమూయేలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిబంధన స్థలముగా గుర్తు చేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో మిస్పా లాంటి పరిస్థితి నాకు ఇవ్వండి ప్రభువా. మిస్పా లాంటి స్థలమును నేను కలిగి ఉండినట్లుగా నాకు కృప చూపించండి ప్రభువా. దేవా నేను ప్రార్థించడానికి సరైన వేదిక లేదు ప్రభువా. నాకు ప్రార్థనా జీవితము సరైన రీతిగా లేదు అంటే ప్రతి దానికి స్థలం ఉంది ప్రభువా. నేను ఇది ప్రార్థించుకునే స్థలం అని ఒక్కటి లేదు నాయన. నా ప్రార్థనను నేనే చులకన చేసుకుంటున్నాను చాలా.